నిఫ్టీ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 115 పాయింట్స్ అయితే పాజిటివ్గా గెయిన్ అయ్యి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 24,331 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఎకనామిక్ డే అని చెప్పి ఒక పేరు పెట్టి ఎవరైతే ఇరాన్తో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద శాంక్షన్స్, ఇది ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో హెవీగా శాంక్షన్ చేయాలని చెప్పి యుఎస్ అయితే భావిస్తుంది. సో దీన్ని అయితే చైనా అయితే మాత్రం చాలా క్రిటిసైజ్ చేస్తుంది. ఇది ఇలా చేస్తే యుద్ధం అనేది ఆగడం పక్కన పెడితే బాగా బీభత్సంగా జరిగిద్దని చెప్పి. ఇక అయితే పాకిస్తాన్ అయితే ఈ పీస్ డీల్లో ప్రముఖంగా బాగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్యానిక్ కంటే కూడా పాజిటివ్ న్యూస్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది మోర్ దెన్ 2% అయితే డౌన్ అయింది. సో $82 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది కొంచెం బూస్టప్ అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మార్కెట్ అయితే మేజర్ రెసిస్టెన్స్ నేను చెప్పాను ఆల్రెడీ 24,700, మేజర్ సపోర్ట్ వచ్చి 23,600. సో ఈ మధ్యలో లెవెల్స్లో ఎక్కడ ఏది ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అది కొంచెం బిగ్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబిలిటీ పైకి ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక మంచి కంపెనీని నేను చూశాను రీసెంట్ డేస్లో. సో దాని గురించి నేను పూర్తి డీటెయిల్స్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తాను ఫ్రెండ్స్. Please like, share and subscribe the HR Stock Winners.